సో, ఆంధ్రప్రదేశ్‌లో కూల్ అట్మాస్ఫియర్ ఉంది. నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు లాంటి అట్మాస్ఫియర్ ఉంది. దానికి ఎవరు అబ్జెక్షన్స్ లేవు లాంటి ఒక అట్మాస్ఫియర్ కనపడుతుంది. ఇటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సిగ్నల్స్ పంపించారు నిన్న. తెలుగుదేశం పార్టీ మా తాత పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని అల్లుడుగా వచ్చిన చంద్రబాబు లాక్కున్నారు, గుంజుకున్నారు. అది మళ్ళీ నందమూరి కుటుంబానికే దక్కాలి లాంటి ఒక చర్చ, అటువంటి ఒక ప్రచారం కొంతమంది చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్ చాలా పీక్స్‌లో ఉన్న సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ మా ఇంటి పార్టీ, మా ఇంట్లో పార్టీ, మా సొంత పార్టీ. నాకు కెరీర్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ముఖ్యమని 2009లో ఆయన ఆ సమయంలో రాష్ట్రమంతా తిరిగి తెలుగుదేశం పార్టీ కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. సో, తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయిన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి కాపాడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది అంటూ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆ తర్వాత ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతూ వచ్చారు. ఆయన దూరం అవుతూ వచ్చారా? ఆయన దూరం పెడుతూ వచ్చారా? అనే దానిపైన తెలుగుదేశం పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. జనరల్‌గా మెజారిటీ అభిప్రాయం ఆయన్ని తెలుగుదేశం పార్టీకి దూరంగా పెడుతున్నారు లాంటి ఒక అభిప్రాయం కనపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తుంది లాంటి ఒక ప్రచారం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఎవరు చేస్తున్నారో తెలీదు గానీ అటువంటి క్యాంపెయిన్ జరగడం మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేసాం అందరం.